జై శ్రీరామ్. ఆ, ఆ, ఆ. మనుధర్మ శాస్త్రము మనకు ఎందుకు తక్కువ చేసి చూసింది? ఎవరు చెప్పినారు తక్కువ చేసి చూసిందని? ఇప్పుడు బ్రాహ్మణులకి 95 మార్కులు వచ్చే కానిస్టేబుల్ పోస్ట్ నీకు 35 మార్కులు వచ్చి నచ్చింది కదా ఇక్కడ. అది కూడా అంతే. బ్రాహ్మణుడు తెలివైనడు, బుద్ధున్నోడు అన్ని మంచి పనులే చేసి స్వర్గానికి పోవాలి. కొంచెం లోకజ్ఞానం లేనివాడు, తెలియనోడు, శూద్రుడు చేయకపోయినా కొన్ని తప్పులు చేయకనంటే స్వర్గానికి వెళ్ళిపోతారు. దొంగతనము, వేరే బాధ పెట్టడం ఇట్లా చేయకుంటే చాలు. వేరే ఈ పూజలు అంటే పునస్కారాలు నీకు తెలియకపోయినా నువ్వుగా బతికితే చాలు, స్వర్గానికి వెళ్ళిపోతారు. అదే బ్రాహ్మణునికి వాళ్ళ ధర్మాలు వాళ్ళు ఖచ్చితంగా పట్టించాల. ఏ ఒక్కటి తక్కువ చేసినా తప్పు చేసినా వాళ్ళకు ఉద్యోగం వెళ్ళిపోతుంది. ఇవాళ నువ్వు తప్పులు చేసినా నీ రిజర్వేషన్ కింద ఉద్యోగం మళ్ళీ వస్తుంది. కానీ వాళ్ళకి అట్లే ఇది కూడా రిజర్వేషన్ అనేది అప్పటి నుంచి దేవుని కాలం నుంచి కూడా ఉంది. ఇప్పుడేం కొత్తగా పట్టింది కాదు. కానీ మన వాళ్ళు రిజర్వేషన్ అప్పటి నుంచి ఉంది. మనుధర్మ శాస్త్రం, రాముడు, కృష్ణుడు, ఇప్పుడుండే అయ్యప్ప స్వామి, మీ సాయిబాబా వీళ్ళందరూ పుట్టక ముందు నుంచే మన ధర్మశాస్త్రం ఉంది. అంతే రిజర్వేషన్. ఒక మాటలో చెప్పాలంటే రిజర్వేషనే మరి, అంతే కదా. వీళ్ళు ఏమి చేయకపోయినా, మంచి పనులు చేయకపోయినా, చెడు పనులు చేయకున్నట్టు చాలు వెళ్ళిపోతారు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వయసులు అలా కాదు కదా. వాళ్ళకి ఏ నిర్దేశించినారో ఆ నిర్దేశాల ప్రకారంగా ఖచ్చితంగా పాటించాలి. లేకపోతే వాళ్ళకి ఒక్కసారి నరకానికి పోతారు అంతే. సరే అన్న. జై శ్రీరామ్. జై శ్రీరామ్.